అమెరికాపై భారతీయ విద్యార్థులకు మోజు తగ్గిందా? యుఎస్లో ఎంఎస్ అంటుంటే లైట్ తీసుకో అంటున్నారా? అమెరికాలో జాబ్, స్థిర నివాసం ఏర్పాటు కష్టంగా మారడమే అందుకు కారణమా? ట్రంపే కాదు, ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా వేధిస్తున్నారా? గ్రీన్ కార్డ్ లభించిన శాశ్వత నివాసం వచ్చినట్లు కాదని వాన్స్ కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నారు? అమెరికాలోని వలసదారులను ఒక రకంగా వేధిస్తున్నారు. రోజుకో కొత్త రూల్తో ట్రంప్ వేపుకు తింటున్నారు. జన్మతః పౌరసత్వం రద్దును కోర్టులు కొట్టేయడంతో ఆ ఆర్డర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా గ్రీన్ కార్డుదారులు అమెరికాలో నిరవధికంగా ఉండలేరన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. అమెరికా పౌరులుగా తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో తామే నిర్ణయిస్తామంటూ చెప్పుకొచ్చారు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా గ్రీన్ కార్డు రద్దవుతుందంటూ వివరించారు. A green card holder, even if I might like that green card holder, doesn't have an indefinite right to be in the United States of America, right? American citizens have different rights from people who have green cards, from people who have student visas. And so my attitude on this is, this is not fundamentally about free speech. And to me, yes, it's about national security, but it's also more importantly about who do we, as an American public, decide gets to join our national community? And if the Secretary of State and the President decide this person shouldn't be in America and they have no legal right to stay here, it's as simple as that. ఇంజనీరింగ్ చేసిన చాలా మంది విద్యార్థుల కళ అమెరికాలో ఎంఎస్ చదవటం, ఆ తర్వాత ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించటం, వీలైతే అక్కడే స్థిర నివాసం. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితి మారింది. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,000. గతేడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువ. ట్రంప్ 2.0 పాలన ప్రారంభం కావటానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారటం, H-1B వీసాల ఫీజు భారీగా పెంచటం, దరఖాస్తుల వడపోతును కఠినతరం చేయటం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడటం వంటి పరిణామాలే దీనికి కారణం. ఏదో రకంగా అమెరికాకు వెళ్లి నష్టపోయే బదులు కొన్నాళ్ల పాటు వేచి ఉండటమే ఉత్తమమని యువత భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలను మాత్రమే పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ వ్యవధి గతంలో 48 నెలల వరకు ఉండేది. ఒక పాస్పోర్టుతో ఒక దరఖాస్తు మాత్రమే చేయాలనే నిబంధన కూడా వీసా దరఖాస్తుల్లో తగ్గుదలకు కారణం. గతంలో కంపెనీలు తమ ఉద్యోగులకు 2-3 ఏళ్ల అనుభవం ఉంటే చాలు H-1B వీసా ఇచ్చి పంపేవారని, ఇప్పుడు 10 ఏళ్ల అనుభవం ఉన్న వారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. అమెరికా బదులు జర్మనీ, యూకే, కెనడా లాంటి దేశాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయంలోకి వెళుతున్నారు యువకులు. మరోవైపు గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తామన్న డొనాల్డ్ ట్రంప్ కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అక్కడ ట్రంప్ వ్యతిరేక శక్తులు, అంటే గ్రీన్లాండ్ ను స్వాతంత్రంగా ఉంచాలన్నవారు విజయం సాధించారు. అమెరికాలో కలిసిపోయేందుకు గ్రీన్లాండ్ వాసులు విముఖంగా ఉన్నారు. తమకు దీంతో సంబంధం లేదని నాటో కూటమి తేల్చి చెప్పింది. పనామా కాల్వను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా మెల్లగా పావులు కదుపుతోంది. పనామాలో అమెరికా దళాల కార్యకలాపాలు పెంచేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని శ్వేత సౌధం ఆర్మీని ఆదేశించింది. అయితే పనామాపై సైనిక చర్య చేపట్టే అవకాశం మాత్రం లేదు. జస్ట్ చైనా డామినేషన్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.